అందరికీ ప్రైజ్ అలాడ్. ఈ యొక్క మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. కాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రే చేస్తారు. ప్రైజ్ అలాడ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తిమంతుడా, మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. ఈ బంగారు పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీ దేహాన్ని మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా. వాక్యాన్ని చెప్పే వాళ్ళ ప్రభా మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా. యేసయ్యా నీకే వందనాలు. సాతాను ఆటంకాలన్నీ కొట్టివేయండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. మీ మాట మీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడండి. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ప్రభా మా జీవితాల్లో ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రభా ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడు, ఎంతో గొప్ప రక్షణ వచ్చిన దేవుడు ప్రభా నీకే వందనాలు నాయన. ఈ వాక్యము ప్రభా వాక్యానుసారంగా జీవించి కృప దయచేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యే కృప దయచేయండి. యేసయ్యా పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. ఈ మీటింగ్ అంతట్లో ప్రభా మీరు ఆతిథ్యం వహించి నాయన మీరే నడిపించమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. సహాయం చేసి నడిపించండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. విజ్ఞాపన ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి. కేబిపిఎం గ్రూప్ల ప్రభా తండ్రి నీ కృపవరాలతో నింపండి యేసు ప్రభా. ఇంకా ప్రభా మేము అనేకులకు స్వార్థ చెప్పాలా, అనేకులకు ప్రభా తండ్రి నీ తట్టు తిప్పాలా యేసు ప్రభా. పరిశుద్ధుడా సహాయం చేయండి నాయన. నీ ఆత్మను నడిపింప దయచేయండి. నీ కృపవరాలతో ప్రతి ఒక్కరిని అలంకరించమని ప్రార్థిస్తున్నా తండ్రి. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నీ సేవలు అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నా. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరే తోడుండి నడిపించమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ అలాడ్ సిస్టర్. థ్యాంక్ యూ. మరి పాట పాడదాము, దేవుని కనపరుస్తాము, మహింపరుస్తాము. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కరల సౌధం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమై నీవు, ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, అది ఏ గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా నులివెచ్చనైనా వడికి చేర్చి ఆదరించిన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, నింగి నేలను కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా, నింగి నేలను కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా, అది తన మహిమ విడిచిన త్యాగము, ఈ భూమికి వచ్చిన భాగ్యము,
నన్ను దాటిపోక వెతకిన నీ మధురమైన ప్రేమయే, నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి. నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. దేహమందు గాయమైతే కుదుటబడును కదా, గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుటపడును కదా, గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడు కదా. నీవే నీవే యేసయ్యా, నా అంతరంగము తరచి చూచిన గాఢమైన ప్రేమ, నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమ. నీవు లేనిదైనా బ్రతుకులు విలువంటూ లేనే లేదయా, నీవు లేనిదైనా బ్రతుకులో విలువంటూ లేనే లేదయా. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించే గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. హల్లెలూయా. థ్యాంక్ యూ. మరి రవణ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అన్న. సార్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థన సమయం గడిపి ఆయన సహాయం కొరకు మనం ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు నా తండ్రి, కృపామేడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలైనా. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించినైనా, ఈ సాయంకాల సమయంలోనైనా మీ వాక్యాన్ని ధ్యానించటకు, మీ సన్నిధిలో నైనా ఆనందించటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభావ. ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు నైనా. ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు నైనా. గొప్ప దేవ, మీకు స్వరమైన కృపా భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో వందనాలు. నా దేవా, నా తండ్రి, నీకే సమస్త ఘనత మహిమ ప్రభువులు అర్పించుకుంటున్నాం నైనా. రాని పెట్టుబడిగా నడిపించండి, ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రభావ. నైనా మీరే సహాయపడమని ప్రార్థిష్టమైనా. మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించినైనా, పరలోకపు జ్ఞానం మాకు అనుగ్రహించండి. వాక్యం లేని సత్యాన్ని మీకు గ్రహించాలన్నా మా ఆత్మీయ నేతలు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. పరిశుధాత్మ దేవ, మీ సహాయం మాకు అనుగ్రహించినైనా. మీ సాయం లేకుంటే మేము ఏం చేయలేమైనా. గొప్ప దేవ, పరిశుధాత్మ సహాయం మాకు అనుగ్రహించినైనా. ఈ వాక్యకు లోతులకు మీరు నడిపించండి అయినా. అనేకమైన విషయాలు మాకు బయలుపరచండి ప్రభావ. నా దేవ, నా ప్రభావ, సంభవింపబో సంగతులు మాకు తెలియజేస్తున్నారు. పరిశుధాత్మలు వచ్చినప్పుడు నాలోని తీసుకొని మీకు బోధించండి మీరు అన్నారు. యేసు ప్రభా, నా తండ్రి, మీరే సహాయపడండి. మీ ఆత్మ ద్వారా మాకు ఇవన్నీ బోధించి మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి, ఆమేన్. రోమిల్ రాసిన పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదవచ్చు. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. ఈ యొక్క వాక్యము మనకు ఏమి జ్ఞాపకం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలా. మనం ఉంటుంది భయంకరమైన దుర్దినాలు, మనం ఉంటుంది భయంకరమైన శ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో మనం ఏ రీతిగా మన పిలుపును మనం కొనసాగించుకోవాలా. గత నెల నుంచి ప్రతి దశలో ప్రభు మనకి ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రక్షింపబడ్డ మనం అందరం కూడా ఆయన సేవకులం, ఆయన పరిచారకులం, లేక ఆయన నీతిని ప్రకటించే వాళ్ళం మనమంతా. కాబట్టి ఆయన నీతిని మన హృదయంలో పెట్టుకుంటే అది ఎప్పుడు కూడా అనేకులకు అది వర్తించదు. ఎందుకంటే రక్షణ ఆనందం అనేది ఆ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి.
మనం రక్షణ పొందుకున్నప్పుడు మనకి ఎంతో ఆనందం, సంతోషం ఉంది. కానీ ఇతరులకు కూడా ఆ ఆనందము మనం కలుగ చేయాలంటే ఆయన నీతిని మనము ప్రకటించాల. మరి విశేషంగా మనం ఉంటున్న కాలంలో ఇది భయంకరమైన కాలం. ఈ కాలంలో మనుషులు ఎట్లా జీవిస్తున్నారు? ఏ రీతిగా జీవిస్తున్నారు? ఏ రీతిగా వాళ్ళ జీవితాలు కొనసాగించుకున్నారు? ఈ లోకం ఏ రీతిగా జీవిస్తుంది? దేవుని బిడ్డలు ఎట్లా జీవించాలా? అనేది ఈరోజు మనము కొన్ని విషయాలు ప్రభు మనతోని మాట్లాడుతున్నాడు. అవి మన జ్ఞాపకం చేసుకొని, మన యొక్క పరిచర్య జీవితంలో, మన సేవా పరిచర్యలో మనం ఎట్లా దాన్ని కొనసాగించుకోవాలా? మరి విశేషంగా అనేకుల్ని ఎట్లా మనము ప్రభు తట్టు నడిపించాలా? వాళ్ళని మేల్కొల్పాలా ముఖ్యంగా. ఎందుకనంటే రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని, దేవుని సేవ చేయకుండా చాలా మంది కూడా బాప్తిసం పొంది, నేను ప్రభువును నమ్ముకున్నాను, చర్చికెళ్తున్నాను, ఆదివారం ఇవన్నీ నేను చేస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మంచిదది. కానీ రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవ చేయాలి. సేవ చేయాలనే అని పౌలు ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్త ప్రకటించిన నాకు శ్రమ అన్నాడు. కాబట్టి పౌలుకొక్కడికి శ్రమ కాదు, ప్రతి ఒక్కరికి శ్రమనే. ప్రతి ఒక్కరికి శ్రమనే. కాబట్టి ఎందుకు శ్రమ అని చెప్తున్నంటే, చూడండి, ఈ ఈ ఇక శ్రమలో మనము పాలు పొందకపోతే ఆయనలో మనకు పాలు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు దేవుని సువార్త ప్రకటించాల. కాబట్టి ఏ రీతిగా మన ఒక పరిచర్య విధానం కొనసాగించుకోవాలా అనేది మనము కొంత వాక్యం మనం ధ్యానిస్తాం. ఎవరైనా చదవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. ఎవరైనా చదవచ్చు. ఇక్కడ ఒక వాక్యం రాయబడింది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొనుడి. అలాగు చేయుడి. మన విశ్వాసం అయినప్పటికంటేను ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రీడను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకారము ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసమైన లేకయు పోకిరి చేష్టలైన లేకయు కలహమైనను మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నకుడి. ఈ 3 వచనాల్లో మనము బహు జాగ్రత్తగా మనం ధ్యానిస్తే, మొదట 11వ వచనం ఏం చెప్పబడుతుందంటే, మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళని తెలుసుకుని అలాగూ చేయడి అన్నాడు. కాబట్టి ఎలాగూ చేయాలా? ఎందుకు నిద్ర మేలుకోవాలా? ఎవరు చెప్తున్న మాట? పౌలు రోమీ సంఘాన్ని చెప్తున్నాడు. అంటే మీరు కాలం ఎరగాల అంటే ఇది ఏ కాలం, ఎలాంటి కాలంలో మనం ఉంటున్నాం, ఎలాంటి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ దినాలలో మనం ఏ రీతిగా మేల్కోవాలా అనేది దేవుడు అక్కడ పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎందుకు మేల్కోవాలా అంటే, మేల్కోవటం అంటే నిద్రిస్తున్నారని అర్థం. అక్కడ రక్షింపబడి కూడా నిద్రిస్తున్నారు. కాబట్టి మీరు మేల్కోవాలా, మీరు ఖచ్చితంగా మేల్కోవాలన్నారు. కాబట్టి ఎందుకు మేల్కోవాలంటే, చూడండి, నీతిమంతుడే రక్షింపబడట దుర్బలం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడున్నాడని పేతురు అది జ్ఞాపకం చేస్తాడు. రక్షింపబడ్డ వాళ్ళే, దేవుని బిడలే నిద్రపోతుంటే అది చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పిండు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఈ బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిండ్రు. ఎప్పుడు బయలుదేరిండ్రు? చూడండి, ఎప్పుడు ఆరంభమైంది వాళ్ళ జర్నీ? ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినవో, ప్రభు తెలుసుకున్నావో, అప్పుడు నీ యొక్క యాత్ర స్టార్ట్ అయింది. నువ్వు సిద్ధులలో నూనె తీసుకొని నీ యొక్క దివిటిని చక్కపరుచుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవాలా అంటే నీ దివిటిలో నూనె ఉండాలా. కాబట్టి పెళ్లి కుమారుడు ఆలస్యం చేసిండు. అక్కడ ఆలస్యం చేసినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు? కునికి నిద్రించినారు. ఇది జరుగుతున్న విషయం అన్నట్టు. చూడండి, కొంత పెళ్లి కుమారుడు వస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిండ్రు? ఎదుర్కొంటున్నారు. చాలా సేపు చూసినారు, రాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు? నిద్రపోయినారు. అర్ధరాత్రి అయిపోయింది, ఈ టైం ఏమొస్తాడు?
ఈ రాత్రిపూట ఏమొస్తాడు, ఏ జాములు వస్తాడు ఏమని చెప్పి తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేసిండ్రు, అందరూ నిద్రపోయినారు. అప్పుడు ఏం జరిగింది, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఆయన ఎదుకొని రండి అని కేక వినబడింది. చూడండి, బుద్ధి గలవారు నిద్రపోతున్నారు, బుద్ధి లేని వారు కూడా నిద్రపోతున్నారు. కాబట్టి అంటే ఒకటి మతపరమైన జీవితం నిద్రపోతుంది, రెండోది మతపరమైన జీవితం కాకుండా సత్యంలో చెప్పుకుంటున్న బుద్ధి గల కనిక కూడా నిద్రపోతా ఉంది. మరి ఎవరిని వాళ్ళు మేల్కొల్పాలా, వాళ్ళు ఎవరు మేల్కొల్పాలా? అర్ధరాత్రి వేళ ఎవరు కేక వేసిండ్రు? ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. రాత్రి గడిచి పగలు సమీపమైంది, రాత్రి గడిచిపోయి పగలు సమీపమైంది. కాబట్టి మనం ఉంటుంది దుర్దినాలు, చీకటి కాలం ఇది చీకటి కాలం, కటిక చీకటి. అందుకే యెషయా ప్రవచనము 60వ అధ్యాయంలో యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతాడు, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది, చుట్టూ చూడము జనులను కటిక చీకటి కమ్ముచున్నది. ఎందుకు ఆ ప్రవచనం జ్ఞాపకం చేస్తుంది దేవుడు అంటే, ఇప్పుడు ఉంటదంతా కూడా దుర్దినాలు. కాబట్టి ఈ చివరి దినాల్లో అనేకులు ఈ శ్రమల కాలంలో ఎంతో మంది శ్రమలను జయించలేక, విజయం పొందలేక ఎంతో మంది రాజీ పడిపోయి ఈ లోకంలో కలిసిపోయి నిద్రపోయే స్థితికి వస్తున్నారు. అంటే మతపరమైన జీవితంలో మత్తులాగా తొలదూగుతూ ఉన్నారు. అందుకు పౌలు జ్ఞాపకం చేస్తున్నారు అక్కడ, మీరు కాలం ఎరగాల అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. సేవకులు ఇప్పుడు ఏం చేయాలా? కాలం తెలుసుకోవాలా, ఎలాంటి టైంలో మనం ఉంటున్నాం, ఎలాంటి కాలంలో మనం ఉంటున్నాం, ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలా అనేది అక్కడ మనం జ్ఞాపకం చేయబడతా ఉంది. మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకున్న వేళని ఎరిగి అలాగూ చేయడం అన్నాడు. ఎలాగూ చేయాలా, ఏం చేయాలా? కింద రాస్తుంది మనుషులు ఎట్లా జీవిస్తారో, యుద్ధోపకరణం ధరించుకోవాలా, అల్లరితో కూడా ఆటపాటలు, ఇవన్నీ కూడా ఈ రోజు మొత్తము భయంకరంగా తయారైపోయింది వ్యవస్థ అంతా. కాబట్టి అలాంటి టైంలో ఉంటున్నాం అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మానవ కల్పితాలు, మానవ బోధలతో పట్టి అందుకే యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతాడు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకున్నాయి. మానవ విధులు, మనుషుల కల్పితాలతో వాళ్ళు నేర్చుకున్నారు. ఆ బోధతోని దేవుని మయపరచాలంటే రీతిగా వాళ్ళు ప్రభువుని మహిమపరచగలరు చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లో మహిమపరచలేరు వాళ్ళు దేవుణ్ణి. కాబట్టి అందుకే పౌలు అక్కడ అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మీరు కాలం ఎరగాల అంటే ఎలాంటి కాలం మనం ఎరగాల, ఎలాంటి సూచనలు మనం చూడాలా? ప్రవచనాలు అన్ని నెరవేరుతున్నాయి. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యుల దగ్గరికి, యేసు దగ్గరికి ఆ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యుల దగ్గర ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు, బోధకుడా మీ రాళ్ళు ఎలాంటివి, కట్టడాలు ఎలాంటివి, ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయి అని అక్కడ శిష్యులు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, రాతి మీద రాయి ఒకటైన కూడా నిలిచి ఉన్నదు, అవి పడదోని కాలం వస్తుంది అంటాడు. అప్పుడు వాళ్ళకి అర్థం కాలే, ప్రభు చెప్పిన సూచనలు అర్థం కాలేదు. ఇవి ఎప్పుడు జరుగును? బోధకుడా ఈ యుగ సమాప్తికి నీ రాకడుకు సూచనలు లేవన్నప్పుడు అప్పుడు పెద్ద సూచనలు ఇచ్చిండు అక్కడ ఆయన. ఎంతో పెద్ద లిస్ట్ ఇచ్చిండు ఆయన అక్కడ. మొట్టమొదటి ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు అన్నాడు. కాబట్టి ఈ రోజు అనేకమైన సేవకులు మోసపోతున్నారు. ఈ రోజు ఎందుకు మోసపోతున్నారు అంటే అబద్ధ బోధలతోటి తిరిగి దేవుని వాక్యం ఒక రీతిగా చెప్తే ఒక రీతిగా వాళ్ళు దాన్ని ప్రకటించటం, దేవుని వాక్యం ఒక రీతిగా చెప్తే ఆయన ఏం చెప్పిండో వీళ్ళు ఏం చేస్తున్నారో అనే స్థితిలో రోజు అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం. అందుకు పౌలు చెప్తున్నా అక్కడ, మీరు కాలం ఎరగాల, మీరు తెలుసుకోవాలా ఎలాంటి టైం, ఎలాంటి సమయంలో మనం ఉన్నాం, ఇప్పుడు మనం ఏం చేయాలా, మన బాధ్యత ఏంది, లేక దేవుడు మనకి ఇచ్చిన ఆ భారం ఏంది అనేది గ్రహిస్తే చాలు. కాబట్టి ఈ భారము ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిండు, ప్రతి ఒక్కరు రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు. కానీ అందుకే అందరు తమ సొంత పనులు చూసుకున్నారు కానీ ఇతర కార్యాలు చూడరు అని వాక్యం చెప్తుంది అక్కడ. కాబట్టి ఎప్పుడు కూడా మన సొంత పనులు, మన సొంత వాటి మీద ఎక్కువ టైం పెడతా ఉంటాం. తప్పు లేదు, దానిలో తప్పు లేనే లేదు. ఎందుకనంటే అవి కూడా ముఖ్యమే కాబట్టి. చూడండి, ఒక అన్యులు వాళ్ళ మతాన్ని, వాళ్ళ విధానాన్ని, సిద్ధాంతాన్ని
చేయడానికి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది వాళ్ళకి చెయ్యాలా చెప్పాలని. అంత భయంకరంగా వాళ్ళు ఉన్నప్పుడు, అంతగా వాళ్ళు ప్రయాసపడుతున్నప్పుడు సత్యం కొరకు మనం ఎందుకు అంతగా ప్రయాసపడం? ఒక వ్యక్తికి, ఒక వ్యవస్థకి, ఒక 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 ప్రాంతానికి వెళ్లి సువార్త ప్రకటించాలంటే ఎట్లా ప్రకటించాలా? ఏ రీతిగా పోవాలా? ఎట్లా ప్రభుని వాళ్ళకి ప్రెజెంట్ చేయాలా? ఏ రీతిగా ప్రభు సువార్త వాళ్ళకి చెప్పాలనేది, అలాంటి ప్రణాళికలు మనము అలాంటి ఆలోచన చేయకుండా, అలాంటి విధానాలు చేయకుండా ఎందుకు ఎంతో ముందు అయితా ఉంటారు మనుషులు. చాలా మంది బ్రదర్ పలానా చోట వెళ్లి, పలానా ప్రాంతానికి వెళ్లి సువార్త ప్రకటించాలి బ్రదర్. లేదు బ్రదర్, పరిస్థితులు చాలా బాగలేవు. కాబట్టి ఖచ్చితంగా మనం పోవడానికి వీల్లేదు. ఎందుకంటే లోకమంతా చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఈ టైంలో మనం పోవద్దు బ్రదర్. చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రదర్. పావు వల్ల వివేకం కలిగి పావులో నిష్కలంకంగా వేసుకోవాలి చెప్పిండు కదా బ్రదర్ అని చెప్పి ఆయన చెప్తారు అక్కడ. కానీ ఆయన ఏ సందర్భంలో చెప్పిండు? ఎందుకు చెప్పినా అవన్నీ ఉండవు. వాక్యాల వరకు వాడేస్తా ఉంటారు ఆ రీతిగానే. కానీ అందరూ అలా అనుకుంటే సువార్త ఎవరు ప్రకటించాలా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు 98%, 97% సేవకులు ఇదే తాత్పర్యంతో ఉన్నారు. ఎవరికి సువార్త ప్రకటించకుండా, ఎవరికి ఇలాంటి విషయాలు తెలియజేయకుండా, ఇంకా భ్రమలో పెడుతూ, భ్రమపరుచు ఆత్మలో వాళ్ళు ఇంకా పరిపక్వం చెంది, ఇంకా మతపరమైన మత్తులో వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఈ దినాల్లో ఎంత భయంకరమైన దినాలున్నాయి. లోకం చూస్తే అంత భయంకరంగా ఉంది. దీని స్థితి అంతా మొత్తం అది గతించిపోతుంది. అలాంటి టైంలో ఉంటున్న మనవుల్ని దేవుడు ఎందుకు ఈ రీతిగా హెచ్చరిస్తున్నాడు అంటే, ఇవన్నీ మనము అనేకులు మనం ప్రకటించాలా. కాబట్టి మీరు కాలం ఎరిగి నిద్ర మేల్కోవాలా అంటే మనం నిద్రపోతున్నామని దేవుడు మాట్లాడతలేరు. అంటే ఎందుకు మేల్కోమంటున్నాడంటే, అనేకులు నిద్రిస్తున్నారు. బుద్ధి లేని కన్యకలాగా నిద్రిస్తున్నారు. కాబట్టి అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్న కేకలు వేసి, ఎవరు వేసుంటారు కేకలు చెప్పండి? కేకలు ఎవరు వేసుంటారు? ఎవరో ఒక కేక వేస్తే తప్ప వాళ్ళు వచ్చి అక్కడ ఆ నూనె, ఆ దివిటిని చక్కబరుచుకోలేదు. అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చిండు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధంగా లేని వాళ్ళంతా బయట ఉండిపోయారు. ఇది యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో చాలా మంది ఇది ఉపమానమే కదా, ఇది ఇట్లనే ఉంటది కదా అని చాలా మంది కొట్టి పడేస్తారు. కానీ యుగ సమాప్తిలో దేవుని రాకడ దినాల్లో ఎట్లా జరుగుతుంది అనేది ఆయన ఆల్రెడీ చెప్పేసిండు. పరలోక రాజ్యాన్ని ఎన్నో విధాలుగా ఆయన విశదీకరించిండు. ఆయన మరణించక ముందు ఇవన్నీ చెప్పిండు. యేసు ప్రభు సిలువెక్కక ముందు ఎన్నో ఉపమానాలు చెప్పిండు ఆయన. ఎందుకంటే ఆ టైం దగ్గర పడిపోయింది. ఆ టైంలో ఎన్నో ఉపమానాలు చెప్పిండు. శిష్యులు చెప్పిండు, ఎన్నో ఉపమానాలు చెప్పిండు శిష్యులకి. ఈరోజు ఆ ఉపమానాలు ధ్యానించే ఆ కాలమే పోయింది. ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నారు గాని, సంఘాన్ని ఎట్లా సిద్ధపరచాలా, సేవకులు ఎట్లా వాళ్ళని పురుగొల్పాలా, దేవుని సేవలో ఎట్లా వాళ్ళని బలపరచాలా, ఈ టైంలో మనం ఏం చేయాలా అనేది ఎవ్వరు కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఎవరో కొంతమంది తప్ప, ఒక చిన్న గుంపు తప్ప అక్కడక్కడ. అలాంటి టైంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? కింద చదవండి. 12వ వచనంలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. రాత్రి కలిసి పగల సమీపంగా ఉంది అంటే ఇప్పుడు వెలుగు అంటే ఎప్పుడు కూడా మనకు దేవుని వెలుగు ఉంటుంది మనలో. చూడండి, రాత్రి పగలు ఎప్పుడు కూడా వెలుగు ఉంటుంది. కానీ తేజస్తంభం యుద్ధోపకరణములు మనం ధరించుకోవాలంటే యుద్ధానికి సిద్ధపడాలా. ప్రతి ఒక్కరు యుద్ధానికి సిద్ధపడాలా. యుద్ధం ఎట్లా ఉంటదంటే, ఫీల్డ్ లో పోతే తెలుస్తుంది యుద్ధం ఎట్లుంటదో. యుద్ధ భూమిలో పోతే మనకు అర్థమవుతుంది యుద్ధం ఎట్లా ఉంటుందో, ఎట్లా యుద్ధం ఆడాలా, శత్రువు ఎట్లా దాడి చేస్తాడు. క్రైస్తవ జీవితం అంటే ఏదో రక్షింపబడి ఆచారబద్ధంగా జీవించేది కాదు. సేవా ఫీల్డ్ లో పోయిన ప్రతి ఒక్కరు యుద్ధంలో ఉన్న వాళ్ళే. ఆ యుద్ధంలో ఎదురయ్యే పరిస్థితులు అప్పుడు ఎదుర్కొంటే అప్పుడు తెలుస్తుంది అన్నట్టు. అలాంటి టైంకి మనము వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మనము జీవించాలా, ఎంత భయముతోని వణుకుతోని ప్రభు కొరకు జీవించాలా అనేది మనము అర్థం చేసుకోవాలా. యుద్ధోపకరణంలో ధరించుకోవాలి. ఎందుకంటే
అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా ఈ రోజు భయంకరమైన దేవుని బిడ్డల మధ్యలోకి వచ్చేసినాయి. తొలదూగుతున్నారు అంతా. వారెవరికి తెలియని సమయంలో జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ కొట్టుకొని పోయేను. అలాగునే మనిషి కుమారుని రాకడ ఉండును అని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ సూచనలు, ఇవన్నీ మనం తెలుసుకోవాలా. ప్రతి దేవుని సేవకులు తెలుసుకోవాలి, సంఘాన్ని హెచ్చరించాలా, సిద్ధపాటు చేయాలా. ఇలాంటి సిద్ధపాటు చేయకుండా ఎంత చేసినా గానీ ఆ టైంకి వాటి సిద్ధంగా లేకపోతే ఏం ప్రయోజనం? అందుకే మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి వచనంలో యేసు ప్రభు శాస్త్రులు పరిశీలనతో మాట్లాడతారు. అప్పుడు నేను చదువుతలేస్తాను. అప్పుడు పరిశీలనలు సర్దుకలను వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయన అడగగా, చూడండి, ఆకాశం నుండి ఒక సూచక క్రియ చూపించు. ఆయన శోధిస్తూ, ఈరోజు సూచక క్రియల కోసము వాటి కోసం వీటి కోసం మనుషులు ఎక్కడ బాగవుతుందో అని పరిగెత్తున్నారు. కానీ ఈ కాలము సూచన అనేది మనుషులు తెలుస్తలేదు. స్వస్థత ముఖ్యమే మనకి, కానీ అసలైన స్వస్థత ఏంది? మన హృదయానికి. స్వస్థత పొందిన వాడు రక్షణ పొందకపోతే ఏం లాభం చెప్పండి? అందుకే శాస్త్రులు పరిశీలనలు వీళ్ళంతా కూడా బైబిల్ టీచర్స్ బోధించేవాళ్ళు, కానీ ఆయన శోధించేవాళ్ళు. శోధిస్తూ ఒక సూచక్రియ చూపించు మాకు ఆకాశం నుండి అని మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్తాడు అక్కడ? ఆయన ఇట్లా, నేను సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగాను ఉన్నది కనుక వర్షం కురేదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చారని మీరు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని వివేచింప ఎరుగుదురు గాని ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. ప్రకృతి సంబంధమైన సూచనలు వివేచిస్తారు మనుషులు, అది ఇట్లా ఇది అట్లా అని. కానీ ఆత్మీయమైన సూచనలు ఎవరైనా వివరించగలరా? గ్రహించాల్సింది అదే. ప్రతి సూచన, ప్రభు ఇచ్చిన ప్రతి సూచన ఈ రోజు నెరవేరుతుంది. మత్తయి సువార్త 24 మొత్తం నెరవేరుతుంది ఈ రోజు. అలాంటి టైంలో ఉన్నప్పుడు ఎంత భయం కలిగి మనము సంఘాన్ని సిద్ధపరచాలా, బోధకులమైన మనము ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ఉంటే ఏమి ప్రయోజనం చెప్పండి? అంటే ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలా? యుద్ధోపకరణం ఎందుకు ధరించుకోవాలా? అంటే మనమంతా యుద్ధానికి సిద్ధపడే వాళ్ళం. ఈ కాలంలో సూచనలు మేము ప్రకృతి సంబంధమైన సూచనలు చూస్తున్నారు మనుషులు. మబ్బు ఉంది, ఆకాశం మబ్బుగా ఉంది, ఎర్రగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలా వాన పడుతుంది, మబ్బు ఉంది కాబట్టి వాన పడుతుంది అని చెప్పి మనం అనుకుంటూ కరెక్టే, అది ప్రకృతి సంబంధం. కానీ ఆత్మీయ సంబంధమైన సూచనలు గ్రహించాలంటే అది ఎవరు అర్థం చేసుకోగలరు? అవి చెప్పే వాళ్ళు ఎవరున్నారు? పరిశుధాత్ముడు తప్ప ఎవరు చెప్తారు? కానీ పరిశుధాత్మకు చోటిస్తే కదా ఆయన బయలుపరచడానికి. దేవుని ఆత్మను ఆయనను పక్కన పెట్టేసి లౌకిక ఆత్మతోని మనుషులు బయలుదేరింది. ఈ లౌకిక ఆత్మ తత్వ జ్ఞానానికి నడిపిస్తాడు. అది తుదుకు మరణానికి, నాశనానికి, దేవుని నుంచి వేరుపరచడానికి బయలుదేరుతా ఉంటుంది. అందుకు మన ఆత్మ దేవుని ఆత్మ కనెక్ట్ కావాలి. దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకమైనప్పుడే అప్పుడు ఈ కాలం సంబంధించిన సూచనలు మనము చూడగలం. పరిశుధాత్ముడు దీన్ని మనకు బయలుపరుస్తూ ఉంటాడు. లేకపోతే ఆ జలప్రలయం వచ్చి మనుషులు కొట్టుకునేంత వరకు అట్లనే ఉంటారు మనుషులు. కాబట్టి వాళ్ళు ఆ రీతి ఉన్నప్పుడు మన బాధ్యత ఏంది? దేవుడు మనకేం చెప్తున్నాడు తెలుసుకోమంటున్నాడు. కాబట్టి లోకమంతా అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు మనకు దేవుడు జ్ఞాపకం చేసినంటే ఈ కాలపు సూచనలు మనకు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా. ప్రవచనాలు ఎట్లా నెరవేరుతున్నాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది, కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా ఇది అంతకంతకు దిగజారిపోతుంది వ్యవస్థ. ఈ లోకమంతా, ఈ లోకపు నటన గతించిపోతుంది. కాబట్టి మనం అపాయకరమైన కాలం. అందుకే పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రికలో చెప్తారు 3వ అధ్యాయంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకోను అంటాడు. అంత్య దినములో అపాయకరమైన కాలములు, అంత్య దినాలంటే ఇది లాస్ట్ డేస్, చివరి దినాలు. ఇది ఎప్పుడు 2020 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఇప్పుడు వరకు అంత్య దినాలే.
అపాయకరమైన కాలంలో చూడండి, ఎన్ని కాలాలు చూడలేదు, ఎన్ని తరాలు చూడలేదు. ప్రతి తరము కూడా ఏదైనా ఒక్క తరమన మంచిగా ఉందా? ఒక్క తరమన బాగుందంటే ఏ తరం కూడా బాగాలేదు. అన్ని కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా. కాబట్టి అపాయకరమైనవి అంటే మనుషులకు హాని కలిగించే కాలములు ఇవన్నీ కూడా. శాసనాలు, ఈ లోకపు వ్యవస్థ, ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగానే ఉంటాయి. ఆ టైంలో దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టినప్పుడు ఎట్లా మనం వాటిని ఓవర్కమ్ చేసి ఆయన నీతిని స్థాపించగలగాలి. తర్వాత ఆయన ఇవన్నీ కూడా మనుషులకు మనము, దేవుని బిడ్డలకు మనం అందరూ కూడా హెచ్చరిక చేయాలి. మనుషులు స్వార్థపీర్లు, ధనాపేక్షలు, పెంకంలాడువారు, తల్లిదండ్రులకు అవిధేయత చూపించేవాళ్ళు, అంత భయంకరమైన ఇదన్నట్టు. అలాంటి కాలం ఇది. సాధ్యమైతే ఏర్పరిచే వారిని కూడా దుష్టుడు పడేస్తాడంట. అక్రమం విస్తరించిన చేత అనేకులు ప్రేమ చల్లారిపోతుందంట. అంటే దాని అర్థం ఏంది? అక్రమం చూసి నీలో ఒకవేళ ప్రేమ ఉన్నా కదా, ఆ పరిస్థితులు చూసి నువ్వు కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది. నీకు కూడా నీ ప్రేమ కూడా చల్లారిపోతుంది. అలాంటి టైం ఇది. నువ్వు మనుషులను ప్రేమించలేవు, ఎందుకంటే మనుషులు అంత భయంకరంగా ఉంటారన్నట్టు. అలాంటి భయంకరమైన మధ్యలో నువ్వు జీవిస్తూ ఉంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రేమించాలనిపిస్తుందా? ఎట్టి పరిస్థితులు అనిపించదు. కానీ మనం మటుకు ప్రేమించాలా? ఆయనను మనం ప్రేమించండు. అంత భయంకరమైన పాపులైన మనల్ని ఆయన ప్రేమించిండు. కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసిండు. మనం కూడా మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాం. మనము కూడా ఆయన ఏ రీతిగా మన కొరకు ప్రాణం పెట్టిండో, ఏ రీతిగా మన కొరకు శ్రమ అనిపించిండో, మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిండో, ఇతరులను కూడా ఆ రక్షణలో పెంచడానికి మనం కూడా మరణమగినంతగా క్రీస్తు పడిన పాటల్లో కొంత అయినా మనము పొందాలా అనేదే బైబిల్ వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతోంది. ఈ దినాలలో ఉంటున్న మనుషులకి ఇవన్నీ మనం ప్రకటించకపోతే, హెచ్చరిక చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు నశించిపోతారు. కావలివాడు కావలి గోపురం మీద కేకలు వేస్తున్నాడు. ఎందుకు? కావలి బుర్జి మీద ఎందుకు కావలివాడు ఉన్నాడు? పట్టణం మీదకు రాబోయే ఉపద్రవాన్ని కనిపెట్టి హెచ్చరిక చేస్తాడు. వాడు బాకానాద ఊదినప్పుడు, ఆ బూర ఊదినప్పుడు ఆ ప్రాకారం మీద ఆ పట్టణం అంతా మేల్కొంటారు, ఏదో జరగబోతుందని. మనం కూడా అంతే హెచ్చరిక చేయాలా. ఇది అంత్య దినాలు, దేవుని రాకడ దినాలు మనం ఉంటున్నాం. ఆయన తిరిగి వస్తాడు ఈ లోకానికి. ఎవడి క్రియలు చొప్పున వాడికి ప్రతిఫలం ఇస్తాడు. మన క్రియలు, మన దివిటీలు మనం చక్కబరుచుకోవాలా. దేవుడిని మనకి ఎలాంటి తలాంతులు ఇచ్చిండో, ఎలాంటి పరిచర్య దేవుడు మనకి ఇచ్చిండో దాన్ని మనము కంప్లీట్ చేయాలా. దాన్ని మనం కొనసాగించుకోవాలా. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉంటుందా? ఎవరైనా దీపం స్తంభం మీద పెడతాడు కానీ మంచం కింద పెడతాడా? దేవుడు మనకు వెలుగులాగి లోపల పెడితే ఈ వెలుగు ఈ చీకటి గల చోట పోయి వెలగాల. దేవుడు నీకు రక్షించి, నీకు కృపావరాలు ఇచ్చి, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాత మనుషులు ఆ వరాలని, ఆ కృపావరాలని, ఆ గిఫ్ట్స్ ని వాడుకోకపోతే ఒకరోజు మనం లెక్క చెప్పాలా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలా. అందుకే రోమిలిసిన పత్రికలో 14వ అధ్యాయం ఉంటుంది వాక్యం 10వ వచనంలో, మీలో ప్రతి వాడును ఒక రోజు దేవునికి లెక్క చెప్పాలా. ఆ మాట వింటే చాలా భయం వేస్తుంటది కదా. దేవుడు ఒక తలాంతులు ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వస్తాడు. వచ్చి లెక్క చూసుకుని యజమానుడు వచ్చి ఎవరికి ఏమి ఇచ్చిన లెక్క చూసుకుంటాడు. ఆ లెక్క ప్రకారం వాడికి ఉంటది పనిష్మెంట్ లేక ప్రమోషన్. కాబట్టి ఈ దినాలలో ఉంటున్న మనం కూడా ఏం చేయాలా? ఇది అపాయకమైన కాలాలు కాబట్టి మనం ఏం చేయాలా? యుద్ధోపకరణంలో ధరించుకోవాలా. ప్రతి ఒక్కరూ యుద్ధానికి సిద్ధపడాలా. దేవుడిచ్చి సర్వాంజ కవచాన్ని మనం ధరించుకోవాలా. దురాత్మ సమూహాలు, ఆకాశ సమూహాలు అన్ని కిందికి దిగొచ్చినాయి. మనుషుల్లో సమాధానం లేదు, కుటుంబాలు సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేదు, అంత అసమాధానమే. ఎక్కడ చూసినా కూడా సేవకులకు మధ్యలో కూడా సమాధానం లేదు. అంత ద్వేషము, కోపము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరు కూడా ప్రేమ లేదు. ఆ టైంలో మనం ఉంటున్నాం. అక్రమం విస్తరించే చేత అనేకులు ప్రేమ చలారిపోదంటే చలారిపోతుంది ఈరోజు. కాబట్టి ఆయన తిరిగి వచ్చేంత వరకు, మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉంటుందా? ప్రేమ ఉంటుందా? చూడండి, అలాంటి స్థితిలో కూడా నోవా కాలంలో కూడా నోవా తన తరంలో నిందారహితుగా ఉన్నాడు. అనేకులు సువార్త ప్రకటించింది ఆయన.
ఆయన హింసించిండ్రు, ఎంతగానో బాధ పెట్టి నొప్పించిండ్రు ఆయన్ని. అయినా గాని దేవుని కొరకు నీతివంతుడిగా జీవించిండు. ఆయన కాలంలో ఆయన బాధ్యత నెరవేర్చుకున్నాడు. ఆ 8 మందిని కాపాడుకున్నాడు. ఎంతో మందికి సువార్త చెప్పిండు. వాళ్ళు వినలే. ఆ ఓడలోకి రాలేదు. వాళ్ళు నశించిపోయినారు. యేసుక్రీస్తు అనే ఓడ ఈ తరంలో ఉన్న మనం గూడా, మన తరంలో ఈ చివరి దినాలు ఉంటున్న మనం గూడా ఆ ఓడలోకి అనేకులు నడిపించాలా. అనేకులు క్రీస్తు యొద్దకు నడిపించాలా. ఆయన ఆయన నామాన్ని ప్రకటించాలా. ఇవన్నీ దేవుడు ఎందుకు మనకి ఇలాంటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నట్టే, ఇవన్నీ ఒకరి నుంచి ఒకరు మనం నేర్చుకోవడానికి. నేర్చుకొని తరబేతి పొంది పరిశుద్ధాత్ముడు మనకు ఒక బోధకుల్లాగా మన మధ్యలో ఉండి తన బిడ్డల్లో ఉండి మాట్లాడుతూ ఇవన్నీ మనకి ఎందుకు తెలియజేస్తానంటే, నీకు ఒక పని దేవుడు నీకు అప్పచెప్పిండు. ఒక బాధ్యతను అప్పచెప్పిండు. ఈ లోకస్తులకున్న బాధ్యత వేరే. అందుకే ప్రభువు అన్నాడు, ఈ లోకంలో నుంచి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. ఈ లోకంలో నుంచి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మీరు ఈ లోకస్తు సంబంధించిన వాళ్ళకి కాదు అన్నాడు. అందుకు మనం ఈ లోకస్తుల వల్ల జీవించొద్దు. ఈ లోకస్తులు ఏం తెలుసా? సగం సత్యం, సగం అబద్ధంలో ఉంటారు. కానీ ఆయన ఆయన ఒక చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించరన్నట్టు. నిర్లక్ష్యమైన జీవితం. యేసులో వస్తువులే. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. యజమానుడు తన ఇంటి మీద, గృహం మీద నమ్మకం గల ఉంచిన బుద్ధి గల దాసుడెవరు? దేవుడు ఎందుకు నమ్మకంగా తన ఇంటి మీద నేను గృహ నిర్వహకుడుగా ఉంచిండంటే, అనేకులకు నువ్వు అన్నం పెట్టడానికి. కానీ ఇంటి పైన నిన్ను ఒక యజమానులాగా, గృహ నిర్వాహకులాగా ఎందుకు పెట్టినంటే, ఆయన తిరిగి వస్తాడు తన ఇంటిని చూస్తాడు. అప్పుడు దాకా దేవుడు నీకు అప్పగించిండు. ఏ దాసుడైతే ఆయన తిరిగి వచ్చేటప్పుడు నిమగ్నమై ఆ పని చేస్తుంటాడు వాడిని మెచ్చుకుంటాడంట. కానీ మిగతా దాసులు ఏం చేస్తారు? ఆయన ఎప్పుడో వస్తారులే, ఏమో చేస్తారులే, అప్పుడు చూద్దాంలే అని తినుచు తాగుచు వాళ్ళు కొట్టు భయంకరంగా హింసిస్తున్నప్పుడు ఆ యజమాను అనుకున్న గడియలు వస్తే వాడి పరిస్థితి ఏం కావాలి? ఇలాంటి టైంలో మనం ఉంటున్నాం. ఇది అపాయకరమైన కాలం. అందుకు ఈ కాలాలు మనం గుర్తించాలా, ఈ సమయాలు మనం గుర్తించాలా, అనేకులకు మేల్కొల్పాలా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4:7 అన్నిటి అంతము సమీపై ఉన్నది కనుక మనం స్వస్థ బుద్ధి గల వారి ప్రార్థన చెట్టుకు ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలా. అన్నిటి అంతం సమీపమైంది. టైం దగ్గరికి వచ్చేసింది. దేవుని రాకడ బహు దగ్గరగా ఉంది, బహు సమీపంగా ఉంది. దుష్టుడు తీవ్రంగా వాడు పనిచేస్తున్నాడు. వాడు వేగంగా పనిచేస్తున్నాడు. వాడి రాజ్యాన్ని వాడు ఒక చెరలోనికి వాళ్ళు తీసుకోవడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు అంచెలు వేగంగా పనిచేస్తాడు. కానీ సత్యమైన బిడలమైన మనము ఎందుకు అంత రీతిగా మనము దేవుని సువార్థికులు, దేవుని సేవకులు చెప్పుకునే వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా ఇంకా వాళ్ళు ఆ రీతిగా చేస్తున్నారు? మనం ఆలస్యం చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? అబ్రహాం ఆలస్యం చేయటం వల్ల ఫిలిస్తీన్లు వచ్చి కూర్చొని వాగ్దాన దేశంలో వాళ్ళు ఎలాగొట్టడం చాలా కష్టపడాల్సి వచ్చింది. అట్లనే దేవుని సువార్త ప్రకటించాల్సిన స్థలాల్లో ప్రకటించకపోతే ఏమైతుంది అక్కడ? వాడు రాజ్యాన్ని స్థాపించుకొని, వాడు విస్తరింపు చేసుకొని, మనల్ని రానికుండా వాడు ఆటంకపరుస్తూ వాడు అనుచరులతో ఆపుతున్నాడు. చూడండి, ఇది ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? మనమే. ఒక విధంగా చెప్పాలంటే ఈ సువార్త ఎప్పుడు చెప్పబడింది? 2008 సంవత్సరాల క్రితం చెప్పబడింది. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని సువార్త నమ్మడండి. యేసుక్రీస్తు ప్రభువే సువార్త ఆరంభించిండు. ఆయన ఆరంభిస్తూ ప్రకటించుకుంటూ పోయిండు. ఆ రోజు ఆరంభమైన సువార్త ఈ రోజు కూడా అది నడుస్తూనే ఉంది. కానీ ఎంతమంది దానిని ప్రకటించగలుగుతున్నారు? ఎంతమంది అది జ్ఞాపకం చేయబడుతున్నారు? మారు మనసు పొందండి, సువార్త నమ్మండి, పరలోక రాజ్యం సమీపించింది. ఏందా రాజ్యం? ఎందుకు పొందాల మారు మనసు అనేది? అలాంటి బోధలు ఈరోజు చాలా తక్కువైపోయింది. ఇవన్నీ అవేర్నెస్ మనుషుల్లో తీసుకురాకపోతే ఎట్లా వాళ్ళు మారు మనసు పొందుతారు? ఇవన్నీ చెప్పకపోతే వాళ్ళు ఎట్లా వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది? వాళ్ళకి ఎట్లా వాళ్ళక ఆత్మీయతను గుర్తించి ఎట్లా వాళ్ళు ముందుకు కొనసాగగలరు? చెప్పకపోతే ప్రకటించిన వడల వాళ్ళు ఎట్లా విందురు? ప్రకటించిన వాళ్ళు లేకుండా ఎట్లా వింటారంటే, ప్రకటించే వాళ్ళు లేకుండా ఎట్లా వింటారు? ఇవన్నీ ఎవరు ప్రకటిస్తారు? అన్నిటి అంతము సమీపమైంది. ప్రార్థన చేస్తే స్వస్థ బుద్ధి గల వారి మెలకుగా మనం ఉండాలంట. కాబట్టి ఈ లోకంలో ఎట్టున్నారు మనుషులు? ఏ రీతిగా ఉన్నారు? దశలో రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి ఎవరన్నా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం.
మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో. చూడండి, ఇక్కడ రాసింది వాక్యం, సహోదరులారా ఆ కాలం ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. ఎందుకు అనంటే అక్కడ రాసింది చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చెనో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బహుగా తెలియను. అయితే లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొనుచుండగా, లోకం ఎట్టుంది? అంత బాగుంది, అంత యథావిధిగా ఉంది బ్రదర్, అంత మంచిగా ఉంది, అంత బాగుంది అంటారు. కానీ యథావిధిగా ఉంది, ఏం భయం లేదు, అంత మంచిగా ఉంది, అంతా నాకు సమృద్ధిగా ఉంది, నాకు మంచిగా దేవుడు అన్ని ఇచ్చిండు, అన్ని బాగున్నాయి, నాకు మంచి సంఘం ఉంది, అన్ని ఉన్నాయి, నాకు ఎలాంటి డోకా లేదు అన్ని నెమ్మదిగా ఏం భయం లేదని చెప్పుకున్నారంట. అయితే అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనం తటస్థించింది గనక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు. స్త్రీకి ప్రసవ వేదన పడే స్త్రీకి పురిటి నొప్పులు ఎట్లా వస్తాయి? అకస్మాత్తుగా వస్తాయి అంట. అది వచ్చేంత వరకు కూడా తెలియదు. ఈ లోకమంతా అట్లా ఉంది ఈ రోజు. కాబట్టి ఎందుకు ప్రభు మనకు అది తెలుసుకోమంటాడంటే, ఇవి తెలుసుకున్న నీవు ఇతరులకు తెలియజేయటానికి, ఇతరులకి మేల్కొల్పటానికి, నిద్రించుచున్న నీవు మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు అని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు వాక్యం చూస్తాం మనం. కాబట్టి ఇవన్నీ మనం మేల్కొల్పాలా. ఈ మేల్కొల్పే వాళ్ళు ఎవరైతే ముందు వెళ్తారో దింటి పట్టుకొని, ఆ చీకటి ఉన్న ప్రజలంతా వెలుగు దగ్గరికి వస్తారు. ఈ విషయం నేను గమనించగలిగిన. ఎప్పుడైతే చీకటి కాలంలో నువ్వు దివిటి పట్టుకొని వెళ్తా ఉంటావో, ఆ చీకటి ఉన్న ప్రజలంతా ఆ వెలుగు దగ్గరికి వస్తారు. అప్పుడు వరకు వాళ్ళకి తెలియదు. వెలుగును చూడని వాడికి అది వెలుగుగానే అనిపిస్తూ ఉంటుంది. వాడు ఏ స్థితిలో ఉన్నదో వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే వాళ్ళు వెలుగును చూస్తారో అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు, నేను చీకట్లో ఉన్నా, ఇది పాపములో ఉన్నది అని గ్రహించారు. ఏందా వెలుగు? దేవుని వాక్యమే వెలుగు. ఆ వెలుగుని జీవవాక్యాన్ని మనం తీసుకొని వెళ్తే ఈ చీకటి ప్రపంచంలోకి ఆ వెలుగు దగ్గరికి అనేకులు వస్తారంట. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి తెలియదు ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారో. అప్పుడు దాకా తెలియదు వాళ్ళ క్రియలు ఎట్టున్నాయో. ఈ సత్యమైన వాక్కు ఎప్పుడైతే ఈ వాక్కు, దేవుడి యొక్క వాక్కు ఎప్పుడైతే మనము ప్రకటిస్తామో అప్పుడు వారి జీవితంలో అప్పుడు వెలుగు వస్తుంది. అప్పుడు వస్తారు, అని ఇంతకాలం నేను మోసంలో ఉన్నానే, ఇంతకాలం నేను నిర్లక్ష్యంగా జీవిస్తాననే, అని ఇంతకాలం నేను ఇదే కరెక్ట్ అనుకున్నానే, అది ఇది కాదే అని అప్పుడు వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. ఎప్పుడు? ఎవరొకరు వెలుగుని తీసుకొని ముందుకెళ్తే. ఒక పెద్ద చీకటి ప్రపంచం కనిపిస్తుంది, దాంట్లో ఒక వెలుగు కనిపిస్తే ఏమవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళంతా వెలుగు దగ్గర పరిగెత్తాలి, ఈ చీకటి మేము భరించలేమని. అప్పటి వరకు తెలియదు వాళ్ళకి చీకట్లో ఉన్నది. ఈ లోకం కూడా అట్లనే ఉంది, చీకట్లోనే ఉంది. ఇదంతా చీకటి. మనం అనుకుంటే పొద్దున్నే ఎలుగు వస్తుంది, సూర్యుడు అస్తమిస్తుంది అనుకుంటున్నాం మనం. కానీ ఇది చీకటి. మన ఆత్మీయ నేత్రాలతో మనం చూస్తే ఈ చీకటిలో ఉన్నాం మనం అంతా కూడా. ఎందుకంటే దేవుని వెలుగు నీకు ఉంది కాబట్టి నీకు అంతా వెలుగుమయంగా అనిపిస్తుంది. కానీ పాపపు జీవితంలో ఉన్న వాడికి చీకటిలో ఉంటాడు వాడు. ఎట్లా మనం రుజువుపరచగలం చెప్పండి? ఈ లోకంలో ఈ లోకస్తులు జీవించిన వాళ్ళు, తాగుబోతులు, వ్యభిచారులంతా కూడా, తాగే వాళ్ళు కూడా దాని మీద రాస్తుండదు బాటిల్ మీద, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. మరి ఎందుకు తాగుతున్నాడు వాడు? చదివి కూడా. అంటే వాడు గుడ్డివాడా కాదా? వాడు చీకట్లో ఉన్నాడా కాదా? వెలుగులో ఉండి చీకట్లో ఉన్నవాడు అంటే మోసమా కాదా? సిగరెట్ ప్యాక్ మీద రాస్తుంటది, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని. కానీ వాడు తాగుతున్నా లేదా? అంటే వాడి కళ్ళుండి కూడా వాడు చూడకుండా తాగుతున్నట్టే వాడు కళ్ళు లేవు. అంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు? చీకట్లో ఉన్నారు. పాపంలో వాళ్ళంతా కూడా చీకట్లో ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు మేము వెలుగులో, కానీ వాళ్ళ ఆత్మ కటిక చీకట్లో బంధింపబడింది. వాళ్ళ ఆత్మను దుష్టుడు పాతాళంలో బంధించి పెట్టేసిన ఒక స్థలంలో, ఆ చీకటి ప్రపంచంలో వాడు బంధించి పెట్టేసిన వాళ్ళ ఆత్మలను. ఎప్పుడైతే ఆ ఆత్మలకు వెలుగు రావాలంటే నువ్వు వెలుగుగా వెళ్ళాల. ఆ వెలుగు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ చీకటి ప్రపంచం నుంచి వాళ్ళకి విడుదల. అప్పుడు వాళ్ళు ఆ ఆత్మలు ఆ వెలుగు దగ్గరికి వస్తాయి, నువ్వు విడిపించుతావు. అందుకు మనం యుద్ధోపకరణం ధరించుకోవాలా. ఎందుకు?
ఇది చీకటి కాలం, శ్రమల కాలం, భయంకరమైన చీకటి కాలం ఇది. దుష్ట శక్తులు, సైతాన్ శక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి. కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. ఎంతో మంది సేవకులను పడగొడుతున్నాయి. ఎంత భయంకరంగా కూడా శోధిస్తున్నా గానీ ఆయన కొరకు నిలబడి ఆయన నీతిని ప్రకటించే వాళ్ళం మనమంతా. అందుకే కీర్తన గ్రంథంలో దావీదు రాజు అంటాడు, దుష్టులకు వ్యతిరేకంగా నా పక్షంలో ఎవడు లేస్తాడు, దుష్టులకు విరోధంగా నా పక్షం ఎవడు నిలబడతాడు. మొదటి లేవటం ఒకటి, నిలబడటం ఒకటి. 2 విషయాలు అక్కడ చూస్తాం మనం. కీర్తన గ్రంథం 94 కీర్తనలో చూస్తాం మన వాక్యం. నిలబడాల, లేవాల ఫస్ట్, లేచిన తర్వాత నిలబడాలి. చాలా మంది లేస్తారు, అది నిలబడలేదు. అందుకే నువ్వు నిలబడాలంటే దేవుని ఆత్మ నీకు అవసరం. నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడు. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన లేచి నిలబడ్డప్పుడు ఆత్మ వచ్చి అతను నిలబెట్టింది. అప్పుడు ఆత్మ మాట్లాడింది అంతో. పరిశుద్ధాత్మ, ఆయన ఆత్మ అభిషేకము నిన్ను నిలబెడుతుంది. అదొక అభిషేకం అంటే ఒక అథారిటీ, ఒక పవర్. నువ్వు ఒక రాజులాగా దేవుడు నిన్ను అభిషేకించిండు. కాబట్టి నువ్వు ఒక రాజువు. నువ్వు లేచి నిలబడి అనుకుతుడా, నువ్వు చక్కగా నిలబడమన్నాడు. కాబట్టి అంతవరకు ఎట్టున్నాడు ఆయన? వంకరగున్నాడు. ఎప్పుడైతే నువ్వు లేచి నిలబడతావో ఆయన చక్కగా నేను నిలబెడతాడు. ఒక స్తంభం లాగా, ఒక వెలుగు దీపం లాగా, నీ తలపై ఆయన శిరస్సు లాగా ఉంటాడు. క్రీస్తు మనకి శిరస్సు. ఆయన వెలుగులాగా మన పైన ఉంటాడు. ఆయన వెలుగును ధరించుకున్న వాళ్ళం మనం. ఈ చీకటి ప్రపంచంలో, చీకటి కాలంలో వెలుగు మనం. వక్రులైన జనుల మధ్య మీరు జీవవాక్యం పట్టుకున్న జ్యోతుల వల్ల ఉన్నారంటారు వాక్యం. పిలుపు రాసిన పత్రికలో మనం చూస్తాం వాక్యం. వక్ర జనుల మధ్యలో మనం ఉంటున్నాం. దేవుని జీవవాక్యాన్ని పట్టుకొని జ్యోతుల్లాగా మనం ఉండాలా. ఆ వెలుగు దగ్గరికి అనేకులు వస్తారంట. ఆ వెలుగుని ఎవరు చూపించగలరు ఆ రీతిగా? అలాంటి నిజమైన వెలుగుండెను. అది లోకంలో వస్తూ ప్రతి మనుషుని వెలిగించుతున్నదని వాక్యం చెప్పంటే అబద్ధమైన వెలుగు కూడా ఉంది, నిజమైన వెలుగు కూడా ఉంది. ఈ రోజు మనుషులు ఏ వెలుగును ప్రకటిస్తున్నారు? నిజమైన వెలుగుండేనని ఎందుకు చెప్పబడింది వాక్యం? యోహాను సువార్త 1వ అధ్యాయంలో నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. అంటే వెలుగుండెను, లోకంలో ఉన్న ప్రతి మనిషి వెలిగిస్తుందంటే అది ఒకటే నమ్మొచ్చు మనం. కానీ నిజమైన వెలుగు ఉండేను అంటే అబద్ధమైంది కూడా ఉంది, మోసకరమైన వెలుగు కూడా ఉంది. అదే సైతాను. వాడి వెలుగుదూత ధరించి దేవుని సేవకులు పడగొట్టేసింది. వాడు ఒక దశలో పౌలు కూడా మోసపోయింది వాళ్ళు వేషధారం చేసి, ఆయన రక్షణ పొందిన కొత్తల్లో. ఈ రోజు చాలా మంది మోసపోతారు సేవకులు. ఎందుకంటే ఆ గ్రహింపు, ఆ స్పిరిట్ మనకు గుర్తుపట్టలేదు. అది అట్లా వెలుగులా కనిపిస్తూ ఉంటుంది అది, కానీ భ్రమపరచు ఆత్మ అని ఈ రోజు సేవకులు పట్టింది అది. అందుకు భ్రమపరచు ఆత్మలోని కొట్టుకొని పోతున్నారు. వేరొక యేసు, వేరొక ఆత్మ ఈ రోజు అది సంచారం చేస్తూ ఉంది, మనుషుని మోసంలోకి నడిపిస్తా ఉంది. ఈ మోసపురుగు ఆత్మ నుంచి, అబద్ధపు బోధల నుంచి మనము సత్యమైన వాక్యంలోకి నడిపించడానికి దేవుడు మొదలుపెట్టిండు. ఇది యుద్ధం కదా, కాబట్టి వాటిని ఎదుర్కోవాలంటే నువ్వు ఒక సూర్యుడిలాగా, ఒక సైనికుల్లాగా తయారు కావాలంటే ఆయన సైన్యములకు అధిపతి. ఆ సైన్యంలో ఉన్న వాళ్ళం మనమంతా. ఆ సైన్యంలో ఉన్న ఆ సైనికులం, క్రీస్తు సైనికులం మనం. కాబట్టి ఈ సైనికుల్లో ఉన్న మనము యుద్ధోపకరణములు ధరించుకోవాలా. పరలోక రాజ్యము బలవంతుల చేతుల్లో పట్టబడింది, బలాత్కారాన్ని ఆక్రమించుకున్నారు. ఈరోజు వాడి చెరల నుంచి మనల్ని బయట తీసుకొని రావాలా. బలవంతుడైన వాడి చెరల నుంచి బయట తీసుకొని రావాలంటే నువ్వు బలవంతుడికి తయారు కావాలా. ఇది ఎలాంటి కాలం? అపాయకరమైన కాలం, చాలా భయంకరమైన కాలం ఇది. ఎవరట అర్థం చేసుకోరు. కాబట్టి చూడండి, అందుకు పౌలు చెప్తున్న అక్కడ లోకులంతా నెమ్మదిగా ఉంది, భయమేమి లేదు, అంత బాగానే ఉంది అనుకుంటారు. కానీ గర్భిణీ స్త్రీకు ప్రసవినట్టు వస్తుందో అకస్మాత్తుగా నాశనం వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత మాత్రమే తప్పించుకోలేరంట. అప్పుడు ఎంత లబో దిబో కొట్టుకున్నా కూడా ఏం లాభం లేదు. అందుకు ఒక వాక్యము ప్రభు మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన
కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఇది కొద్ది కష్టతరమైన వాక్యం. కాబట్టి మనము అది కష్టతరం కాకపోయినా మటుకు ప్రభు మనకు జ్ఞాపకం చేసేది మనము అది గ్రహించాలా అనే ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజుల్లో ఈ బంధకాలు చాలా మంది ఉన్నారు. చాలా మంది నేను చాలా మందిని చూసిన, నా కళ్ళతో చూసిన. కాబట్టి అది తప్పు అని నేను చెప్పను. కానీ ఏ రీతిగా దాన్ని మనం ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకెళ్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుంచి ఒకసారి మనం చూస్తాం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది. కాబట్టి కనుక ఇక మీదట భార్యలో కలిగిన వారు భార్యలో లేనట్టుగాను, ఏడ్చువారు ఏడనట్టుగాను, సంతోషించువారు పడనట్టుగాను, కొనువారు తాము కొనినది తమది కానట్టుగాను, ఈ లోకమును అనుభవించేవారు అమితంగా అనుభవించినట్టుగాను ఉండవలెను. ఎందుకు? ఎలా అనగా ఈ లోకపు నటన గతించుచున్నది. కాబట్టి ఇక్కడ మొదట మనం చూస్తే కాలము సంకుచితమైనది గనక ఇక మీదట భార్యలు గలవారు భార్యలు లేనట్టుండాలంట. అది కష్టమే ఈ వాక్యం. అంటే దాని అర్థం ఏంటంటే ఇక దాన్ని వదిలిపెట్టమని కాదు అర్థం అక్కడ. కాబట్టి యేసు ప్రభు కూడా ఉపమానంలో చెప్పిండంటే ఈ రోజు చాలా మంది నేను చూసిన కాడికి అది ఎట్లా దాన్ని మనం అర్థం చేసుకోవాలా, మనం అర్థం చేసుకుంటే చాలా మంది ఆ భార్యలు ఈ రోజు సేవకు భోగలిక ఆటంకపరుస్తున్నారు. నేను చూసినా కాబట్టి చెప్తున్నా. వాళ్ళ విధానాల వల్ల మంచి మంచి గొప్ప దైవజనులు సేవకులు అభిషేకం పొందిన వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. ఏదో ఒక భయం పెట్టి, నీకు ఆ భయం అది ఉంది ఇది ఉంది అని చెప్పి భయం పెట్టి ఆపేస్తున్నారు ఈరోజు. అది ఎంత ప్రమాదకరమో తెలుసా? చాలా డేంజర్ అది. అంటే భార్యనిచ్చింది ఎవరు? దేవుడే కదా, ప్రభువే ఇచ్చింది కదా. అంటే ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటాం మనం? అంటే దాని అర్థం ఏంది? ఎలాంటి టైంలో మనం ఉంటున్నాం, ఎలాంటి కాలం ఉంటున్నాం, ఇప్పుడు మనం ఏం చేయాలా కర్తవ్యం అనేది భార్యాభర్త ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలా, ఒకరికొకరు సమాధానం ఉండాలా. భార్య పంపించాలి. చాలా మంది చూసిన, నువ్వు సేవకి వెళ్ళిపో, నువ్వు సేవ చేయి అని చెప్పే వాళ్ళు చాలా మంది చూసిన నేను. అంటే ప్రోత్సహించడం వాళ్ళు భర్తలు అట్లా ప్రోత్సహించాలి భార్యలు. కానీ కొన్ని స్థలాలు ఎట్లుంటది, భయం పెడతారు. నువ్వు అక్కడ పోతే అది అవుతుంది, ఇక్కడ పోతే ఇది అవుతుంది అని చెప్పి భయం పెడుతుంటే ఎంతకాలం భయపడతా ఉంటావు? నాకంటే ఎక్కువగా నువ్వు దేని ప్రేమించాను నాకు పాత్రుడు కావంటారు. భార్యనైనా ఏదైనా అనేసి భార్యను ప్రేమించకుండా మనం ఉంటామా? ఎట్లా అర్థం చేసుకుంటే వాక్యం ఒక దశలో ఆయన చెప్పే వాక్యం మనకు కూడా అర్థం కాదు, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఒకసారి ఇదేంది ఇది, కొంచెంసేపు ఏమో ప్రేమించమంటాడు, కొంచెంసేపు ఏమో వద్దంటాడు, ఏంది ఇది అనే మనకు సందేహం రావాలా అని ఏ సందర్భంలో చెప్పిండు ఆయన, అది తెలుసుకుంటే చాలు. సంతోషించేవారు అధికంగా సంతోషినట్టే ఉండాలంట. ఎందుకంటే ఇది దుఃఖ సమయం. అంటే దుఃఖం రావాలా మనకు, కన్నీళ్ళు సలపాలా, కన్నీళ్ళు విప్పాలా. బలిపీఠం దగ్గర యాజకులు గోనె పట్ల కట్టుకొని కన్నీరు విడవండి, ఉపాస దినం ప్రకటించండి అని ఏవేళ ప్రవచనం జ్ఞాపకం చేస్తుంది. దేవుని ఉగ్రత మన మీద రాబోతుంది. ఇప్పుడైనా మీరు గోనె పట్ల పట్టుకొని ఇప్పుడే మీరు ఉపవాసం ఉండి వేడుకోండి. ఆయన ఒకవేళ ఆయన దయా కరుణ చూపి మేము ఒకవేళ మేము క్షమిస్తుడేమో అనే ప్రార్థనతోని యాజకుల కన్నీరు విడవండి అని ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నా అక్కడ. అంటే ఎలాంటి టైంలో మనం ఉంటున్నాం, ఎలాంటి కాలంలో మనం ఉంటున్నాం, ఏం చేయాలా మనం? ప్రభా చాలా మంది ప్రభా ఇప్పుడు నేను ఏం చేయమంటావు ప్రభా అంటే ఆయన ఎన్ని చెప్పేసి ఆయన చేయమని. నేను ఎక్కడ పోవాలో ప్రభా అంటే ఆయన చెప్పిండు ఆల్రెడీ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. దాని అన్న చెప్తున్నా సర్వ సృష్టికి పోయి తర్వాత పక్కన పెడితే మనకున్న డిస్టిక్ లోని చెప్పలేని స్థితులు ఉన్నామే, మన సొంత ఊర్లోని చెప్పలేని స్థితులు ఉన్నాం, మన రక్త సంబంధికులకి సంపూర్ణంగా చెప్పలేని స్థితులు ఉన్నామే. ఇంకా సర్వలోకానికి ఎక్కడ పోతాం?
కానీ ప్రభు ఆజ్ఞ అది. అందుకు వాళ్ళు అది గ్రహించినారు శిష్యులు. ఆయన ముందే వాళ్ళని సిద్ధపరిచిండు ప్రణాళిక ప్రకారంగా. ఈ రోజు అనేక సేవకులు మనం కూడా సిద్ధపరచాలా. అనేక శిష్యులు మనం తయారు చేయాలా. అనేకులు సువార్త పట్ల అవగాహన కల్పించాలా. ఈరోజు చాలా మంది సువార్త చెప్పరు, సిగ్గుపడతారు, ముఖమాట పడతారు. ఎందుకు? ఆ అవగాహన లేదు కాబట్టి. అది తప్పు వాళ్ళది కాదు, ఆ సేవకులది తప్పు అది. ఎందుకు? ఆ రీతి వాళ్ళు ప్రిపేర్ చేయలేదు. వాళ్ళు చేయకపోకుండా అకస్మాత్తుగా వచ్చి నీ మీద ఉరిచేట ఒక ఉపద్రవం వచ్చి పడితే నీ పరిస్థితి ఏం చెప్పండి. అందుకే పౌలు అంటాడు అక్కడ, ఏడ్చేవారు ఏడవనట్టును సంతోషించేవారు సంతోష పడినట్టు ఉండాలంట. ఎందుకు? ఈ లోకపు నటన గతించిపోతుందంట. అయిపోయింది, టైం దగ్గర పడిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలా? బహు జాగ్రత్తగా ఉండాలా అనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది. చాలా మంది అంటారు, ఈ లోకంలో మనం ఏం చేయాలా బ్రదర్? ఎంజాయ్ చేయాలా, మంచిగా సంతోషంగా ఉండాలా బ్రదర్, దేవుడు మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చిండు బ్రదర్, అన్ని అది ఇచ్చిండు బ్రదర్, ఇది ఇచ్చిన అని చెప్తూ ఉంటారు. మంచిదే, దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చిండు, మనకి అన్ని తలాంతులు ఇచ్చిండు, అన్ని చేసిండు. కానీ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవునికి మంచి బిజినెస్ ఇచ్చిండు, మంచి భార్యని ఇచ్చిండు, మంచి పిల్లల్ని ఇచ్చి అన్ని సమస్తం సమకూడి దేవుడు మనకి ఇచ్చిండు. బిజినెస్ చేయడంలో తప్పు లేదు. ఈ లోకపరమైన బిజినెస్ లో పడిపోయి దేవుని సేవను పూర్తిగా పక్కకు పెట్టేసి దేవునికి ఇవ్వాల్సిన సమయం పక్క పడేసి ఈ లోకంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఆయన ఇస్తాడు, కానీ ఎందుకు ఇస్తాడు? అది దాంట్లో నువ్వు లాభం పొంది ఆయన పరిచర్య నిమిత్తము, తర్వాత నీ కుటుంబం నిమిత్తం. అందుకు మనకి దేవుడు ఈ లోకంలో అన్ని ఇస్తున్నాడు. కానీ ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా? అదే లోకం అనుకొని దాంట్లోనే భ్రమతో బ్రతికేస్తా ఉన్నారు. ఒక రోజు దేవుడు నిన్ను లెక్కడితే నువ్వు ఏ సమాధానం చెప్తావు? నీకు ఎలాంటి బాధ్యతలు దేవుడు ఇస్తాడు ముందు ముందు, నీకు నీకు విధానం ఏంది అనేది ఎప్పుడో మనం అడిగితే మనం భయంతో మనం పనిచేస్తూ ఉంటాం. అందుకే ప్రసంగి గ్రంథం అంటాడు, ఎవరన్నా నీ యవ్వన కాలం ముందు, ప్రసంగి గ్రంథం 11 అధ్యాయం 9-10 వచనాల్లో, నీ యవ్వన కాలం ముందు సంతోషించి ఆనందించి సంతోషించు, అన్ని చేసుకో, హృదయం తృప్తిపరచుకో. కానీ వీటన్నిటి గురించి ఒకరోజు లెక్క చెప్పాలా. ముసలి వయసు దాడిపోతుంది, కాలం దాడిపోతుంది, వయసు అన్ని దాడిపోతుంది. యవ్వన కాలము, ముసలితనము, వృద్ధు అన్ని దాడిపోతుంది. ఇంకా మన హృదయంలోని వ్యాకులం తీసుకోలేదే. తీసుకో, వాటి నుంచి సరి చేసుకో, వాటి నుంచి నువ్వు బయటకు రా అనేది ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతులకు ఇచ్చిన ఉపమానం ప్రభు చెప్తాడు. అది ఆయన తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయిండు, దేశాంతరం వెళ్ళిండు. ప్రతి ఒక్కరు ఒక తలాంతు ఇచ్చిండు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ తలాంతులు గల వాళ్ళు 1కి 2, 2కి 2, 3కి 3, 5కి 5. కానీ ఒక తలాంతు ఇచ్చిన వాడు ఏం చేసిండు? పోయి భూమిలో పాతి పెట్టిండు. ఈరోజు మనం భూమిలో పాతి పెట్టేవారిలాగా ఉన్నామా? దేవుడు ఒక తలాంతే నీకు ఇచ్చిండొచ్చు, నువ్వు 1కి 2 చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఇంకొక 2 ఇస్తాడు. కానీ ఉన్న తలాంతునే మనము భూమిలో పెట్టేస్తే నీకు ఇచ్చి కూడా లాభం లేదు. అందుకే నీ నుంచి తీసి ఇంకొకరికి ఇస్తాడు. అది మనం గ్రహించుకోవాలి. ఇవన్నీ ఉపమానాలు ధ్యానిస్తుంటే మనకి ఎక్కలేని భయం వేస్తూ ఉంటుంది కదా. కాబట్టి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను ఒక 5 నిమిషాల్లో. చూడండి, అందుకు యేసు ప్రభు ఎన్నో సూచనలు ఇచ్చిన 24వ అధ్యాయంలో మొదటి సూచన ఏంటంటే ఈ కాలంలో ఎట్లుంటది ఆ టైంలో. కాబట్టి ఎంతో మంది అందమైన మందిరాలు కడతారు, అంత చేస్తారు కట్టుకొని. కానీ అసలైన మందిరం ఏం తెలుసా? చేతి పని కాని మందిరం, మనుషుల హస్తాలతో నిర్మింపబడని మందిరం కడతాను, నా కుమారుడు కడతాను చేసుకొని చెప్పి అన్ని చెప్తాడు. చేతి పని కాని మందిరం, మనుషుల హస్తాలతో నిర్మింపబడిన మందిరం నేను ఉన్నానన్నాడు. మరి ఏ మందిరం ఉంటాడు ఆయన? నా కుమారుడు కట్టిన మందిరం ఉంటాడు. మనమే ఆ మందిరం. ఆయనే యేసుక్రీస్తు ప్రభు కట్టిన మందిరమే మనం. ఇది ఆత్మీయమైన మందిరం. మనం పరిశుద్ధమైన యాజకులము, బలులు అర్పించే, ఆత్మ సంబంధమైన బలు అర్పించే యాజకులు మనం అంతా కూడా. ఆత్మ సంబంధమైన మందిరం కట్టాల్సిన పోయి ప్రకృతి సంబంధమైన మందిరాలు కడుతున్నారు. ఈరోజు లక్షల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎందుకనంటే కొన్ని ఊర్లో చూస్తే పండగలు పబ్బాలు వచ్చినప్పుడు
లక్షలు ఖర్చు పెడతారు కానీ కనీసం బాప్తిస్మం ఇవ్వడానికి ఒక తొట్టి కూడా ఉండదు కొన్ని కొన్ని ఊర్లలో. ఎన్నో గ్రామాలు పోయినాం. ఏ గ్రామంలో కూడా బాప్తిసం తొట్టి లేదు. ఎంత బాధ అనిపిస్తుంది. అక్కడ సముద్రాల దగ్గరకో లేకుంటే ఎక్కడన్నా కాలువల దగ్గర పోయి ఇవ్వాల్సి వస్తుంది బాప్తిసాలు. కానీ సముద్రం దగ్గర బాప్తిసం ఇస్తుంటే ముసలాం భయపడిపోతున్నా. భయపడేదాన్ని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే. అంటే కనీసం బాప్తిసం తొట్టి కట్టుకునేంత స్తోమత కూడా లేకుండా పోయింది ఈరోజు. ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, వేలు ఖర్చులు పెడుతున్నారు కానీ బాప్తిసం తొట్టి కట్టుకోలే స్థితి ఉంది ఈరోజు క్రైస్తవ జీవితం. అంటే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి కొన్ని సంఘాలు ఉన్న తొట్టిలో మొత్తానికి పూడ్చేసారు భూమిలో ఒకటే. వాళ్ళు మరి ఎక్కడ ఇస్తారంటే ఎక్కడో పోయి ఇస్తారంట. అంటే ఇప్పుడు అర్థమైపోయింది ఇలాంటి బోధలు లేవు, ఏదో వచ్చి ఆచారబద్ధంగా చేసుకోని పోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నా, నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉంది. ఆయన చెప్పిన సూచనలన్నీ అపాయకరమైన కాలములంటే ఎందుకు మనం మేల్కోవాలంటే వీటన్నిటి మీద నుంచి మనుషులకు విడుదల కల్పించాలి. ఇవన్నీ మనము అర్ధరాత్రి వేళ కేకలు వేస్తే లేచింది చూసిండ్రా, అలాంటి కేక వేయాల మనం కూడా. ఉరుము లాంటి స్వరం, దేవుని స్వరం ఉరుము. ప్రకటన గ్రంథం చూస్తాం, ఆయన ఉరుముల ధ్వని ఆ సింహాసనం మీద నుంచి వస్తుంది. ఆ ఉరుముల ధ్వని దేవుని సింహాసనం, దేవుని సన్నిధి నుంచి వస్తుంది ఆ ఉరుముల ధ్వని. ఉరుము లాంటి దేవుని స్వరం ఎలుగెత్తు మనం ప్రకటించకపోతే వాళ్ళు మేల్కోరు. వాళ్ళు ఇంకా మేల్కోరు. ఇంకా వస్తాడు, ఇంకా ఈశ్వరు వస్తాడు 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 ఇంకా రాలేదులే, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్యమైన జీవితం. కానీ నిర్లక్ష్యమైన జీవితంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలా. కాబట్టి చివరగా ఈ రోజు ఎట్లా ఉన్నది, పీనుగులాగా తయారైపోయింది. గద్దలు పోగైపోయినాయి. పీనుగు ఎక్కడుండో గద్దలు అక్కడ పోగవును. ఈరోజు పీనుగులాగా తయారైపోయింది. మాంసం లేకుండా మొత్తము ఎనికలతో సహా బయటపడిపోయి ఎంత భయంకరమైన స్థితిలో ఉంది ఈరోజు. గద్దలు పోగవుతున్నాయి. గద్దలు ఎక్కడ పోతే చచ్చిన శవం దగ్గరే గద్దలు వస్తాయి, బతుకుల దగ్గర రాదు. ఈరోజు అట్లా తయారైపోయింది. అట్లా తయారైపోయిన ఒక జీవాన్ని ఒక శవానికి బతకాలంటే అవి బ్రతకగలవా? అందుకు యెహెజ్కేలు గ్రంథంలో మనం ఒక వాక్యం చూస్తాం. దానికి ముందు ప్రభు కూడా చెప్తాడు మత్తయి యోహాను సువార్తలు, మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడి వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చిందంటాడు. దాన్ని విని వారందరి జీవింతులని చెప్పాను ఆయన మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు యోహాను సువార్తలు ప్రభు. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడి వచ్చుచున్నది ఆల్రెడీ వచ్చి ఉన్నది, దాన్ని విని వారు జీవింతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటాడు. అంటే ఇవన్నీ జీవిస్తాను అనుకున్నాను, నువ్వు జీవించడం మాత్రం జీవిస్తున్నా కానీ నువ్వు మృతుడు అంటాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, సార్దీస్ ఒక సంఘంతో అక్కడ మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. మృతుల్లాగా ఉండొద్దు మన జీవించేవాళ్ళు, మన తండ్రి మన ప్రభు జీవిస్తుండ ఆయన. నువ్వు మృతుడు కాదు, మృతుల నుంచి నువ్వు లేచిన వాడు ఆయనతో పాటు. ఈరోజు మళ్ళా మృతుల్లోకి పోతున్నారంటే ఎందుకు పోతున్నారు ఆ రీతిగా? మళ్ళీ మరణం ఎందుకు వస్తుంది మనిషి కంటే? పాపం వల్ల వస్తుంది. ఏందా పాపము? ఆజ్ఞ అతిక్రమమే పాపం. కొన్ని పాపాలు ఎట్టొస్తాయి అంటే పెద్ద పాపం చేస్తే రాదు, కొన్ని చేయకపోవటం కూడా పాపమే. సువార్త చెప్పకపోవటం కూడా పాపమే. మేలైనది ఎరిగిండి అలాగే చేయని వారికి పాపం కలుగునే వాక్యం లేదా? మనుషులకు ఏది మేలు కలుగుతుందో అది చేయకపోతే అది పాపమే. ఈ పాపము పరిపక్వం లేని మరణానికి దారితీస్తుంది. మరణము నిత్య నరకానికి తీసుకెళ్తుంది మనుషులు ఈరోజు. అందుకు యెహెజ్కేలుతో మాట్లాడుతున్న దేవుడు ఆ ఎముకలలోనే తీసుకెళ్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నా అక్కడ ఎముకల్లోనే తీసుకెళ్లి, నరపుత్రుడా ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్న దేవుడు మాట్లాడుతుంటే, అయ్యో ప్రవ్వా యెహోవా నీకే తెలియాలని చెప్పాను ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఎండిపోయిన ఎముకల లోయ ఈరోజు పీనుగులాగా తయారైపోయింది, చచ్చిన శవంలాగా ఉంది. అది సంపూర్ణంగా నాశనం కాకముందే దాన్ని
ఆ అగ్నిలో నుంచి కొందరు లాగినట్టు మనం లాగాలంట. ఆ అగ్ని అంటే పాతాళం. అలాంటి పాతాళంలో ఆత్మలు బంధింపబడ్డాయి. వాటిని మనం లాగాలంటే నువ్వు అగ్నిలాగా తయారు కావాలా. పరిశుద్ధాత్ముడు అగ్ని. మన దేవుడు దహించు అగ్ని. అగ్నిలాగా మనం తయారు కాకపోతే ఆ నశించే ఆత్మలను మనం తీసుకురావాలి. అగ్ని కాల్స్తదా? ఒక మంట ఒక మంట ఒక మంటను కాల్చలేదు. కలిసిపోతాయి 2 ఒకడంతే. ఆ అగ్నిలో నువ్వు వెళ్ళాలంటే నువ్వు కూడా అగ్నిలాగా తయారు కావాలా. నువ్వు శరీరంలాగా తయారైతే నువ్వు కాలిపోతావు. దేవుని అగ్ని అంటే పరిశుద్ధాత్మ అగ్ని. దేవుని అగ్ని మన ముందు నడుస్తూ ఉంటది. ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా అని మనం అక్కడ చూస్తాం మన పాత నిబంధన కాలంలో. ఆయన పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభం లాగా వాళ్ళ ముందు నడిచిండు ఇశ్రాయేలు ప్రజల మధ్య. ఈ రోజు మన ముందు కూడా నడుస్తాడు ఆత్మ రూపకంగా. కాబట్టి చివరిగా అందుకే ప్రకటన గ్రంథము లాస్ట్ వాక్యం చూసి ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4, 5 వచనాలు చూసి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. టైం అయిపోయింది కాబట్టి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము అయినను నీవు 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 సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. కాబట్టి ఎఫెసీ సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీ కూడిన ప్రేమ నువ్వు వదిలితివి. మొదట ఉండిన ప్రేమ నువ్వు వదిలితివి. ఈ రోజు ఇది అందరు ప్రశ్నించుకోవాల్సిందే. చెప్పి నేను కూడా ప్రశ్నించుకోవాల్సిందే. ఒకప్పుడున్న ప్రార్థన జీవితం ఈరోజు మనకుందా? ఒకప్పుడున్న సేవ పట్ల ఆసక్తి ఈరోజు మనకుందా? ఒకప్పుడున్న తీవ్రత ఈరోజు మనకుందా అనేది ప్రశ్నించుకుంటే ఉండొచ్చు కొంతమందికి. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ తీవ్రత మనలో లేకపోతే ఎంతమంది నశించిపోతారు. నీతిమంతుడు రక్షింపట దుర్బలం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడుంటాడు? వాళ్ళ పరిస్థితి ఎంత అన్యాయం కూడా చెప్పండి. రక్షించేవాడే పడిపోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకే ఇక్కడ మాట్లాడుతుండే అక్కడ నీకు మొదటి ప్రేమ వదిలితివి. నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో పడిపోతే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయమన్నాడు ప్రభు. ఆ మొదటి క్రియ చెయ్యాలా? లేకపోతే ఏమైతుంది? అటు నువ్వు చేసి మారు మనసు పొందితేనే సరే, లేకుంటే నీ ఎద్ద నుండి వచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేస్తాను. అంటే నీ స్థానాన్ని నువ్వు కోల్పోతావు. ఎందుకు? ఎలగని దీపం ఎందుకు? కాబట్టి మనం వెలిగే వాళ్ళగా ఉండాలా, ఇతరులు మనం వెలగాల, ఇతరులు మనం వెలిగించే వాళ్ళగా ఉండాలా. ఈ అవేర్నెస్, ఈ యొక్క అవగాహన మన ప్రతి ఒక్కరు కల్పించే అనేకులు మనం సువార్థికులుగా చేయాలా. ఆ రీతిగానే 3వ అధ్యాయం చూడండి. సార్దీస్ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సార్దీస్ లో ఉన్న సంఘ దూతం ఇలాగ రాయము. 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉండదు గాని నీవు మృతుడివే. చూడండి, జీవించున్న పేరు ఉంది కానీ మృతుడివి అంటే జీవిస్తున్నా కూడా సచ్చిన వాళ్ళేనన్నట్టు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై ఇప్పుడైనా జాగరూకుడివై మిగిలిన వారిని బలపరచుము. మిగిలిన వారిని బలపరచు. నువ్వు బలపడు, మిగిలిన వారిని కూడా బలపరచు. అందుకు మనం జాగరూకులంగా ఉండాలా, జాగరూకమై ఉండాలా, బహు జాగ్రత్త కలిగి ఉండాలా అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత నీవెలాగో ఉపదేశం పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నువ్వు ఎలాగో ఉపదేశం పొందు, ఏ వాక్యాలు వింటున్నావు, ఎలాంటి వాక్యం దేవుడు నేను మాట్లాడుతున్నాడు, ఏ రీతిలో నేను బలపరుస్తున్నాడు, ఇంతకాలం ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి దేవుడు నేను ఎంతగా బలపరుస్తున్నాడో అది జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు. నువ్వు జాగరూకుడివై ఉండని ఎడల దొంగ వలె వచ్చేదను, ఏ గడిలో నేను మీదకి వచ్చేదను నీకు తెలియదు గనక.
కాబట్టి ఏ టైంలో ఆయన వస్తాడో ఆయనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలా? బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలా. కాబట్టి ఇది నిద్ర మేలుకునే కాలం. ఇది శ్రమల కాలం, చీకటి కాలం. ఈ చీకటి కాలంలో వెలుగులాగా మనము ఉండాలా. అనేకులు మనం మేలుకొల్పాలా. ఆయన రాకడ దినాల్లో, అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి ఈ అవగాహన మనుషులకు మనము కల్పించాలి. అనేకులకి ఈ వాక్యాలు మనం ప్రకటించాలి. హెచ్చరిక చేయాలా. కానీ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలా. కానీ ప్రభు ఒకటే ఒక విషయం చెప్తాడు ఏంటంటే, ఈ లోకంలో ఈ లోకంలో అందరూ యథావిధిగా లోకంలో జీవిస్తున్నప్పుడు, ఎవడన్నా ఒక వింత చేసినప్పుడు మనుషులు ఏం చేస్తారు? ఏంది ఇది ఒక వింత అని అందరూ పరిగెత్తుకొని వస్తారా లేదా? వస్తారు. ఏదో ఒక వింత జరుగుతుంది ఒక చోట, ఒక ప్రాంతంలో జరుగుతుంది అనుకోండి. అప్పుడు మనుషులు ఏం చేస్తారు? ఇక్కడ ఏదో ఒక వింత జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. ఏందో చూద్దాం ఆ వింత ఏందని. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన చేసిన పరిచర్యలో ఆయన ఒక్కడే బయలుదేరిండు. కానీ ఎంతో మందిని తయారు చేసిండు. ఆయన సువార్త ప్రకటించుకుంటే గ్రామాల సంచారం చేస్తుంటే ఊర్లే గదిలొచ్చింది. ఎంతో మందిని ఆయన స్వస్థపరిచిండు. పరలోక రాజుని చెప్పుకుంటూ ఒక సేవకుడు అట్లా బయలుదేరితే ఈ సృష్టి మొత్తం, ఆ లోకమంతా, ఆ సముద్ర తీరంలో ఉన్న ప్రజలంతా ఆయన వెంబడించిందా లేదా? జన సమూహం ఊర్లు ఆయన వెంబడించినారు. ఒక్కసారి మనం ఊహించుకోండి. అట్లాంటి సేవకులు, అలాంటి పరిచర్య ఒకవేళ మనం చేస్తే ఆయనకి ఎంత మహిమ. పక్కన ఊర్లు రావా? ఎక్కడ ఎవరు వ్యతిరేకతలో కూడా అది పక్కన పెట్టి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోతారా లేదా? ఎంతమంది అన్యులు వచ్చినారు. ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థపడి, శాండ రోగము, కుష్ఠ రోగులు, రకరకమైన దయ్యాలు పట్టిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో చూడండి. ఒకవేళ యేసు ప్రభు రాకపోతే వాళ్ళంతా ఈ పరిస్థితి ఏంది? ఖచ్చితంగా చచ్చిపోయేవాళ్ళు, నరకానికి పోయేవాళ్ళు. కానీ ఆ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి, అందుకు ఇది అపాయకరమైన కాలం. ఈ కాలాలు, ఈ సమయాలు మనం గుర్తించి, ఈ సూచన మనం గుర్తించి, ఈ హెచ్చరికలు మనం మనుషులకు చేసి సంఘాలను బలపరిచి హెచ్చరించి సేవకులను తయారు చేస్తే బలమైన సేవ జరుగుతుంది. ఎవరైనా ఒక్కరు ముందుకెళ్ళి పోతా ఉంటే మిగతా వాళ్ళందరూ వస్తారు. యేసు ప్రభు ఒక్కడే బయలుదేరింది. 12 మంది శిష్యులు వచ్చినారు. 12 మంది పోయి 123 మంది, 120, 200 మంది, 500 మంది తిరుగుతూనే పోయినారు. అలాంటి పరిచర్య, అలాంటి ప్రభును కూర్చిన పరిచర్య, ఆయన చూపించిన పరిచర్య, ఆయన చెప్పిన బోధ, ఆయన చేసిన అద్భుతాలు, స్వస్థతలు, ఇవన్నీ ఒక సేవకుడు చేస్తే ఈ లోకము ఎందుకు వెంబడించదు? మనల్ని యేసు ప్రభుని ఎందుకు తెలుసుకోదు ఈ లోకం? పక్కన పెట్టేసి మొత్తం వచ్చేస్తారు. నేను నిన్న చదువుతున్న వాక్యంలో పౌలు ద్వారా దేవుడు చేసిన కార్యాలు చూస్తే మాంత్రికులు, ఎంతమంది శాస్త్రులు మొత్తము ఆ మంత్రాలన్నీ, ఆ పత్రికలన్నీ అగ్నిలో తగలబెట్టేసి పౌలుని వెంబడించినారు. అది ఇది నిజమైన శక్తి ఇదే. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే జీవం గల దేవుడు అని మాంత్రికులు సైతం మొత్తం పక్కన పడేసి ప్రభుని వెంబడించినారు. ఎట్లా సాధ్యం అది? ఎవడో ఒకడు పోయి ముందుకెళ్ళి అలాంటి పరిచయం చేస్తేనే అనేకులు ప్రభు తోటి తిరగగలరు. ఆ ఒక్కడు ఎవరు? ఆ ఒక్కడు నువ్వు కావచ్చు, నేను కావచ్చు. ఆ ఒక్క నేనేంటి బావులు ప్రభా అని తీర్మానం మనం చేసుకుంటే తప్పకుండా దేవుడు మనకు అలాంటి పరిచయం నడిపిస్తాడు. కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి, ఈ చివరి దినాల్లో అపాయకరమైన కాలాలు కాబట్టి యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలా. కాబట్టి అనేకుల్ని, ఆ దుష్ట శక్తుల నుంచి మనం విడిపించాలా. ఎందుకంటే యుద్ధం మనం నేర్చుకోవాలా. అక్కడ అదే పౌలు చెప్తున్నా, అక్కడ మీరు కాలం మెరిగి నిద్ర మెరుకొని వెళ్ళి మీరు తెలుసుకుని అలాగూ చేయమన్నాడు. కాబట్టి ఈ చివరి దినాలు ఉంటున్న మనం కూడా అనేకులకి ఈ సత్యాలను మనం ప్రకటించాలా. మన ఇక్కడ నేర్చుకున్న ప్రతి వాక్యం మీరు చెప్తున్నారో నేనేం నేను చెప్పలేను కానీ నాకు ఏవైతే దేవుడు ఈ మినిస్ట్రీ ద్వారా నాకు బయలుపరిచిన దేవుడు, సిస్టర్స్ ద్వారా, బ్రదర్స్ ద్వారా, ముఖ్యంగా అన్న ద్వారా వాళ్ళందరినీ బలపడ్డవాళ్ళు, ఆ వాక్యంలో బలపడ్డవాళ్ళు. కాబట్టి ఆ అవగాహన చూచిన వాళ్ళు, రుచి చూసిన వాళ్ళు, ఇది నిజమే, ఇది సత్యమే అని రుచి చూసిన వాళ్ళు. కాబట్టి ఆ సత్యాన్ని పట్టుకొని అనేకులకు ప్రకటించడం, ప్రతి సంఘానికి ఎక్కడ దేవుడు నాకు అవకాశం ఇస్తే అక్కడ పోయి నేను ప్రకటిస్తా. వాళ్ళకి ఎట్లా ప్రకటించాలనేది పరిశుద్ధాత్మ నడిపింపు. ప్రభా వీళ్ళ స్థితిని బట్టి నేను ఎట్లా వాక్యం చెప్పాలా దేవా అన్నప్పుడు
పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో అపాయకర కాలంలో నువ్వు విజయం పొందాలా అంటే దేవుని యొక్క అభిషేకం నీకు అవసరం. అందుకే ప్రవణం అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎందుకు తెలుసా? ఎందుకు ఆత్మ వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వచ్చిన మీరు శక్తిని పొందుతారు అన్నాడు. శక్తి లేకపోతే నువ్వు సాక్ష్యం ఇవ్వలేవు. బలమైన సాక్ష్యం చీకటి శక్తులను కదిలించేది, దురాత్మ శక్తుల నుంచి, ఈ లోకముల నుంచి, మనుషుల యొక్క బానిసత్వం నుంచి, వాళ్ళ కాడిల నుంచి వెరగొట్టే అభిషేకము, బానిసత్వం నుంచి ఆ శత్రు గవిని స్వాధీనపరుచుకునే అభిషేకము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు అలాంటి అభిషేకం నువ్వు కావాలా అన్నప్పుడు ఆయన అడిగితే తప్పకుండా ఇస్తాడు. అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అంత్య దినాల్లో కదా మనం ఉంది ఇప్పుడు. ఆయన అభిషేకం ఇస్తున్నప్పుడు ఎందుకు మనుషులు తీసుకోరు? కాబట్టి నువ్వు ఫస్ట్ ఎక్కడ యూదయలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలా, సమరయలో సాక్ష్యం ఇవ్వాలా, తర్వాత బూది గంతంలోకి నువ్వు సాక్ష్యం ఇవ్వాలా. యూదయలో స్టార్ట్ చేసిన వాడు సమరయకి వెళ్ళాలా, సమరయ నుంచి ప్రపంచం అంతా వెళ్ళాలా. ఆ వెళ్ళటానికి వాళ్ళు అభిషేకం పొందుకున్నారు, వెళ్ళినారు, సువార్త ప్రకటించినారు, గొప్ప పరిచర్య చేసినారు. ఈ రోజు మన పరిస్థితి ఏంది? అలాంటి పరిచర్య చేయాల. ఈ చివరి దినాలు కదా, ఇంకా బలమైన అభిషేకం, వాళ్ళు పొందిన అభిషేకం కంటే ఇంకా కడవరి వర్షం ఇంకా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అది నీకు కావాలా? ఈ అంత్య దినాలలో నువ్వు పరిచర్య చేయాలంటే దేవుని అభిషేకం లేకుండా మనం అడుగు వేయలేము. ఆయన అభిషేకమే మనసుని బానిసత్వం నుంచి విడిపిస్తుంది, వాడి కాడిని విరగొడుతుంది, ప్రభు కొరకు జీవించేలాగా చేస్తుంది, పాపము నుంచి, శాపము నుంచి, రోగము నుంచి విడుదల కల్పిస్తుంది. పరిశుద్ధాత్ముడి కార్యం అది. ఆయన రడిగునుడు. కాబట్టి ఈ అంత్యదిలో ఉన్న మనము ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటూ, ప్రభా నేను ఏ రీతిగా ఈ చివరి దినాలలో నేను మీకు సువార్తలను మేము ముందుకెళ్ళాలా, పరిశుధాత్మ దేవ నీ సాయం మాకు అనుగ్రహించినైనా. ఆయన మీరు మాతో మాట్లాడే గొప్ప దేవుడు ప్రభా. ఈ చివరి దినాలు ఉంటున్న మేము ఏ రీతిగా మీ కొరకు మేము జీవించాలా? భయంకరమైన శ్రమల కాలంనైనా ఈ అంత్య దినాలలో ప్రభా అనేకులు ప్రేమ చలారిపోతున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో మేము ఉంటుండగా ప్రభా ఆ కలువరిశిలో మీరు చూపించిన ప్రేమలో మేము చల్లారిపోకుండా ప్రభా ఆ ప్రేమను మేము పొందుకుంటూ అనేకులకు ఆ ప్రేమను, ఆ సిలువ సువార్తను ప్రకటిస్తూ అనేకులు మీ చెంత నడిపించాలనైనా అలాంటి అభిషేకం మాకు దయచేయమని మేము ప్రార్థిష్టమైన రాత్రికాల సమయంలోనైనా నా తండ్రి మేము ఉంటుందే ప్రభా ఈ చీకటి కాలంలోనైనా మీరు మాలో వెలుగుగా ఉన్నారు ప్రభా. కాబట్టి ఈ చీకటి గల చోట్ల మేము వెళ్ళి వెలగాల ప్రభా. కటిక చీకటి జనులను కమ్ముకుంది ప్రభా. కాబట్టి నైనా అనేకులు ప్రభా ఆ వెలుగులకు మేము తీసుకొని రావాలంటే మేము చీకట్లోకి వెళ్ళాలా ప్రభా. ఇది చీకటి ప్రపంచంలో ఈ వెలుగు మేము తీసుకొని పోతే గాని ఈ ఒక్కరు జనుల మధ్య మేము జీవవాక్యం పట్టుకున్న జ్యోతుల వల్ల మేము ఉన్నాం ప్రభా. కాబట్టి నైనా ఆ వెలుగు సంబంధాలుగా మమ్మల్ని మార్చండి. అనేకులు ఆ చీకట్లో నుంచి మేము విడుదల కల్పించాలా. అరణ్యంలో కేకలు వేసుకుంటూ మేము అనేకులకు మేల్కొల్పాలా ప్రభావ. నిద్రించుచున్న వారి మెల్లు తట్టాలా, చల్లారి గుండెలో వేడి పుట్టించాలా ప్రభావ. మీ అగ్ని మండింపజేయాలా, అనేకులు మండింపజేయాలా ప్రభావ. అలాంటి బలమైన అభిషేకం పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలోనైనా మీరు మాతో మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభావ. విత్తబడిన ప్రతి వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయని ప్రభావ. నైనా ఆ వాక్యం ప్రకారంగా మా జీవితాలను మీరు మార్చండి, స్థిరపరచండి ప్రభావ. నైనా ఆ మొదటి ప్రేమను మేము కలిగి ఉండాలా ప్రభావ. ఒకప్పుడున్న ప్రార్థన జీవితం ఈ రోజు మాకు ఉండాలా ప్రభావ. ఒకరున్న ఆసక్తి మాకు ఈ రోజు ఉండాలా ప్రభావ. అయినా అలాంటి బలహీతలు మాకు ఉంటే ప్రభావ క్షమించండి, కనికరించండి. ఇంకొక అవకాశం మాకు అనుగ్రహించి మీ మహిమార్థంగా మమ్మల్ని నిలబెట్టుకొని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తాం. వింటున్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరూ మీరు ఆస్వాదించండి, వాళ్ళ సేవ పరిచయం మీరు ఆస్వాదించి అయినా మీ మహిమార్థమే నిలబెట్టుకొని ఇంకా ఎవరైతే రాలేదో ప్రభావ ఆ కుటుంబాలను కూడా మీరు ఆస్వాదించి మీ కంచె మీ కాపుదలు అనుగ్రహించి మీరు ఆ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానము నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ అందరూ ప్రైజ్ లార్డ్.